నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నుంచి భయపడుతుంది, మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు కదా అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఏం చెప్పాలి? మేము పవర్లో రాము, మొత్తం రేవంత్ రెడ్డినే ఉంటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది చెప్తారా అమ్మా? వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, మా స్టాండ్ మాకు ఉన్నది. రేవంత్ రెడ్డి ఓపెన్ గా ఛాలెంజ్ చేసేస్తాడు కదా, వచ్చే అసెంబ్లీ మాట్లాడదాం, లెక్కలు మాట్లాడదాం, ఏది మేము చేస్తుంది కరెక్ట్ ఆర్ రాంగ్ నువ్వు చెప్పు, పబ్లిక్ ముందు డిసైడ్ అయిద్దాం. అయిపోయింది, స్టోరీ ఫినిష్. ఛాలెంజ్ చేసినాం, రావాలి, మొగడు ఉంటే రావాలి, అంతే, దట్స్ ఆల్. అంటే ప్రజలలో కూడా బీఆర్ఎస్ పార్టీకే ఆ మద్దతు వస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఒక గంజాయి ముక్క దాన్ని పీకి అవతల పడేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు, మాజీ మంత్రులు. ఏమంటారు? మళ్ళీ మీకు కేటగారికలీ చెప్తున్నా, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటది, మా స్టాండ్ మాకు ఉన్నది. మేము ఓపెన్ ఛాలెంజ్ పెట్టినాం, డిబేట్ కి రెడీ, డిస్కషన్ కి రెడీ, డైలాగ్ కి రెడీ. రాగదరా అమ్మా, ఎందుకు వస్తలేరు? రండి, మాట్లాడదాం అసెంబ్లీలో. మొత్తం తెలంగాణ చూడని, మొత్తం హిందుస్థాన్ చూడని మాట్లాడదాం. మేము రాంగ్ ఉంటే చెప్పినాడు కదా రేవంత్ రెడ్డి, నేను రాంగ్ ఉంటే సారీ చెప్పేస్తా అని, స్టోరీ ఫినిష్. దాని తర్వాత నో డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంట్లు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమంటారు? 1 year ఇవ్వాలేమా? రైట్, 1 year ఇప్పుడు ఎండ్ అవుతుంది. తప్పకుండా ప్రామిస్ చేసింది అమలు చేస్తాం. ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉన్నది, డబ్బులు లేవు, నెత్తి మీద భారం ఉన్నది. దాని తర్వాత కూడా స్కీమ్లు చేస్తున్నాం. కొద్దిగా టైం ఇస్తే అన్ని స్కీమ్లు ప్రజల్లో పోతాయి. ఈ ప్రజలకు 6 గ్యారెంటీస్ మేము ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో పోయి ఏం అడుగుతాం తమ్ముడు? మాకు ఓట్లు అని అడుగుతాం? అడగలేం కదా. సో కొద్దిగా టైం ఇవ్వండి, డబ్బులు రావాలి, డబ్బులు సెట్ చేసి ఇచ్చేస్తాం.